మద్యం కేసులో ఒక ముగ్గురు ఉన్నారు కదా, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. వీళ్ళ ముగ్గురికి గతంలో ఏసీబీ కోర్టు డిఫాల్టర్ బెయిల్ ఇచ్చింది కదా, ఆ బెయిల్ ను నిన్న హైకోర్టు రద్దు చేసింది. ఇదొక షాకింగ్. అయితే చెవిరెడ్డి ఆస్తుల జప్తుకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళు మద్యం నుంచి ముడుపులు తీసుకొని భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. సో వీళ్ళు కొనుగోలు చేసిన ఆస్తుల్లో మాక్సిమం మద్యం ముడుపుల ద్వారా, నల్లధనం ద్వారానే వచ్చాయి అని వాటి జప్తునకు ప్రభుత్వం నిన్న ఆదేశాలు ఇచ్చింది. దాదాపుగా 55 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేస్తున్నారన్నమాట. సో ఇవన్నీ కీలకమైన అంశాలు. ఇవే అంశాలను ఆంధ్రజ్యోతిలో కూడా మీరు చూడొచ్చు. సాక్షిలో చూడండి, ఏసీబీ కోర్టు ఉత్తర్వులు అండ్ చెవిరెడ్డి ఆస్తుల జప్తు 2 వార్తలు రాలేదు. ఇన్ని రాశారు, కానీ వాళ్ళ ముగ్గురికి బెయిల్ రద్దు చేసింది మాత్రం ఇవ్వలేదు. అదే బెయిల్ మంజూరు అయినప్పుడు మాత్రం బీభత్సమైన వార్త రాశారు. చూడండి, ఇదే సాక్షిలో సెప్టెంబర్ 7వ తేదీ వార్త చూద్దాం. వాళ్ళకప్పుడు బెయిల్ మంజూరు చేశారనమాట. మద్యం అక్రమ కేసులో ముగ్గురికి బెయిల్, గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. వీళ్ళ ముగ్గురికి సెప్టెంబర్ 6వ తేదీన ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిందని ఫస్ట్ పేజీలో పెద్ద వార్త రాశారు. వీళ్ళ ముగ్గురికే హైకోర్టు ఆ బెయిల్ రద్దు చేస్తే, ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తే అసలు వార్త లేదు. వార్త లేదు. దట్ ఈజ్ సాక్షి అనమాట. అటువంటి రాతలు, అటువంటి జనం వీళ్ళకి మాత్రమే సొంతం. ఎక్కడ చిన్న వార్త కూడా లేదు. అందుకే సాక్షిని మనం ఒక ఆట ఆడుకుంటాం. సాక్షిని అందుకే నేను కామెడీ పీస్గా చూస్తా.